సికింద్రాబాద్ ప్రజలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ మనోజ్లు అన్నారు. సికింద్రాబాద్ పేరు మార్పు అనే ప్రకటన ఆలోచన చేయమని సీఎం రేవంత్ చెప్పారన్నారు. అయినా తన రాజకీయ లబ్ధి కోసం తలసాని తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారని, అప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న తలసాని సికింద్రాబాద్ జిల్లా కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అంటే వచ్చింది కానీ ఒక 2 సంవత్సరాల ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ బీజేపీ వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళు వచ్చి హైదరాబాద్ పేరే చేంజ్ చేస్తా అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఎందుకండి ఈ పీస్ ర్యాలీ ఇది చేయలేదు? అప్పుడు ఎందుకు ఇటువంటి ధర్నా కార్యక్రమం కానీ ప్రొటెస్ట్ కానీ ఎందుకు చేయలేదు? అప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నారండి? అంటే మీ ఫ్రెండ్లీ పార్టీ చెప్తే వాళ్ళు ఇట్లా చెప్పి పర్వాలేదు అనిపించిందా? అది కరెక్ట్ కాదండి. సో మిస్గైడ్ చేయకండి. ఇవాళ ఎంతోమంది మాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. వాళ్ళది ఒక్క ఫ్లెక్సీ లేదు, వాళ్ళది ఒక్క లేదు, వాళ్ళకి అందరికి చెప్పి రావాలి అనేసి ఇప్పుడు భయభ్రాంతులతో వచ్చిండ్రు. అది క్యాన్సిల్ అయిందంటే హ్యాపీగా వాళ్ళు ఇంటికి పోయినరు. సికింద్రాబాద్ జిల్లా అంటే యాక్చువల్ సికింద్రాబాద్ జిల్లా ఆల్రెడీ ఇప్పుడు మేము పెట్టుకున్నాం. సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు పెట్టుకున్నాం. అదే బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నారు. మీరెందుకు పెట్టుకోలేదు సికింద్రాబాద్ అధ్యక్షుడు అని చెప్పి మీరెందుకు పెట్టుకోలేదు? సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు మీరెందుకు పెట్టుకోలేదు? అంటే బీజేపీ పెట్టుకున్నారు మహంకాళి జిల్లా హైదరాబాద్ జిల్లా అని చెప్పి మేము పెట్టుకున్నాం. మళ్ళీ మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మాజీ ముఖ్యమంత్రి వర్గులు కానీ ఇప్పుడు ఉన్న మీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఫస్ట్ మీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు మీరు ఎన్నుకొని తర్వాత మీరు సికింద్రాబాద్ జిల్లా గురించి మాట్లాడాలని చెప్పి నేను తలసాని శ్రీనివాసరావు గారికి మన ఎమ్మెల్యే గారికి కోరుతున్నాను. ఇప్పుడు వీళ్ళు ఏదైతే శాంతి ర్యాలీ చేయాలనుకున్నారో ఇది శాంతి ర్యాలీ కాదు, పార్టీ పరంగా చేసినటువంటి ర్యాలీ. ఎందుకంటున్నామంటే మేము పేరు మారుస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా చెప్పలేదు. సికింద్రాబాద్ ఎట్లుందో హైదరాబాద్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. మేము ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన పార్టీ మాది. మా కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని మతాలను గౌరవిస్తాం, మేము అందరితో సమానంగా ఉంటాం, అందరికీ వాల్యూలు ఇస్తాం. కాబట్టి మా పార్టీలో మత కలహాలు కల్పించేటువంటి పార్టీ కాదు. మేము సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇంతకుముందు కూడా ఉన్నాడు మాకు.